సెన్సెక్స్ రికార్డ్ హై, నిన్న హై, ఇవాళ కూడా దాదాపు 80,000 పైన క్లోజ్ అయింది. ఈ టైంలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అరే హై హై కొడతానంది, లైఫ్ టైం ఆల్ టైం హై కొడతా ఉన్నాయి, చేయొచ్చా? కరెక్షన్ వస్తుంది. జనరల్ ఏంటంటే కరెక్షన్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేసిన దానికంటే లాస్ కంటే కరెక్షన్ వస్తుందని ఎక్కువ వెయిట్ చేస్తారు కదా ఎక్కడో అని, అది రాకుండా ఉంది. సపోజ్ నిజంగా కరెక్షన్ వచ్చే లాస్ కంటే ఈ లాస్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. ఒక రకంగా చూస్తే పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పార్టిసిపేషన్ చేయకుండా ఉంటే లాస్ అవుతున్నట్టు లెక్క. ఎక్కడ పడే ఛాన్స్ కనపడట్లా. ఏదన్నా పడినా 5%, 10%, అంతకు మించి పడకపోవచ్చు. దయచేసి ఇది యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ 8 ఇయర్ ఎవ్రీ ఇయర్ ఆల్ టైమ్ హై, 2024 లో 25 టైమ్స్ లైఫ్ టైమ్ హై. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది ఫండమెంటల్ గా పెరుగుతుందా లేదా గ్రోత్ అనేది, ఏదన్నా బబుల్ లాగా వచ్చిందా, లేకపోతే కంపెనీస్ లో ఆర్డర్స్ వస్తున్నాయా, హెచ్ఏఎల్ కానీ ఈ ఉన్నాయి కదా మన డిఫెన్స్ స్టాక్స్, అవన్నీ ఎట్లా పెరుగుతున్నాయి? ఆర్డర్స్ బట్టే కదా. ఫండమెంటల్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందా లేదా, లేకపోతే ఉత్త గాలితో ఏమైనా పెరుగుతున్నాయా? కాదు కదా. ఉన్నాయి కాబట్టి 100% మన పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. 10,000 దాటానికి ఫస్ట్ లో ఎంత కాలం పట్టింది? 70,000 నుంచి 80,000 దాటా, 80,000 కి 14.5% ఇచ్చింది రిటర్న్స్. సో 80 to 90 12.5 అనలిస్టులు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇట్ మే బి మోర్ దాన్ 12.5, డామ్ షూర్. కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మంచి సెన్సిబుల్ పాలసీ అవుతుంది. ఒక రకంగా కరెక్ట్. ఇది లార్జ్ క్యాప్స్ లో పెట్టాలా, మిడ్ క్యాప్స్ లో పెట్టాలా ఇప్పుడు అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. లార్జ్ క్యాప్ వాల్యుయేషన్ తక్కువ ఉన్నాయి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయని. సో మిడ్ క్యాప్ విల్ బికమ్ లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ విల్ బికమ్ మిడ్ క్యాప్. సో డెఫినెట్ గా ఫండమెంటల్ గా సపోర్ట్ ఉన్నప్పుడు, కంపెనీస్ గ్రో అవుతున్నప్పుడు డెఫినెట్ గా మనం ఇది చేసుకోవచ్చు. లార్జ్ క్యాప్ లో ఎక్కువ ప్రాఫిట్ రాకపోవచ్చు, మనం క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది, కొంచెం ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది స్లైట్ గా. అదే మిడ్ క్యాప్ లో అయితే వెల్త్ క్రియేట్ అవుద్ది, మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్. కొన్ని ఫండ్స్ లో అయితే మిడ్ క్యాప్ లోనే పెట్టుకుంటారు, లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ బాగుంటాయని. అది మనం చూడాలి. అంటే స్టాగర్డ్ మేనర్ లో చేయొచ్చా అంటే 100% సేఫ్. నెక్స్ట్ 5 years తీసుకుని స్టాగర్డ్ మేనర్ లో మనకి డబ్బులు ఉన్నప్పుడల్లా, మార్కెట్ ఏదన్నా కొంచెం ఇదన్నప్పుడు, లేదా న్యూస్ ఉన్నప్పుడు, ఆ కంపెనీ బాగున్నప్పుడు ఆ స్టాగర్డ్ మేనర్ లో చేస్తే ఫెంటాస్టిక్, మార్వెలస్ ఉంటుంది. అంటే ఎందుకు వస్తుంది? ప్రైస్ మనకి ఫ్యూచర్ ఎర్నింగ్స్ కి కీ ఫ్యాక్టర్ కదా. సో అవి ఆ కంపెనీస్ అన్ని చూస్తే మనకి తెలిసిపోద్ది. ఆ కార్పొరేట్ రిజల్ట్స్ అవి చూస్తే డెఫినెట్ గా తెలుస్తుంది. అంటే డిమాండ్ గ్రో అవుతుంటే ఎకానమీ గ్రో అవుతుంది, ఎకానమీ గ్రో అవుతే ప్రాఫిట్ గ్రో అవుతుంది, ప్రాఫిట్స్ గ్రో అవుతాయి, ప్రాఫిట్స్ గ్రో అవుతే స్టాక్ ప్రైసెస్ పెరుగుతాయి. ప్లస్ గ్లోబల్ సపోర్ట్ ఉంది. S&P 500 చూసారు కదా, అవుట్ పెర్ఫార్మ్డ్. ఫండమెంటల్ సపోర్ట్ ఉంది. జీడిపి 7%, 2025 లో కనుక జీడిపి 7% వచ్చిందంటే నెక్స్ట్ 4 years, నెక్స్ట్ 5 years కూడా 7% వచ్చే అవకాశమే ఎక్కువ ఉంటాయి. సో కార్పొరేట్ ఎర్నింగ్స్ ఒకటి అబ్జర్వ్ చేస్తే మనం 24 లో అవి కూడా దాదాపుగా చూస్తే ఇప్పుడు 24% ఉన్నాయి. ఇక ముందు కూడా చూస్తే బ్రహ్మాండంగా ఉండేటట్టే ఉన్నాయి. సో మేజర్ రిస్క్ ఎక్కడ ఉంది అంటే, సపోజ్ డొనాల్డ్ ట్రంప్ కనుక యుఎస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయితే మళ్ళీ చైనాతో కొంచెం కలకలం రేపే ఛాన్సులు ఉంటాయి, వార్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అదొకటే రిస్క్, ఇంకా వేరే రిస్క్ ఏం కనపట్ల. ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా సబ్సైడ్ అయిపోతున్నాయి, వాళ్ళు కూడా చిన్నగా సర్దుకుంటున్నారు, పలాయనం చిత్తగిస్తున్నారు. సో డెఫినెట్ గా ఈ వార్లు అనేవి మంచిది కాదు, రాకూడదు. వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఆపేసుకోవటమే మంచిది. ఎందుకంటే ఎవరో వాళ్ళు దాన్ని ట్రీట్మెంట్ చేయాలి, మధ్యలో ఉండి దాన్ని ఇది చేయాలి. సో డెఫినెట్ గా ఈ వార్స్ అనేవి రాకుండా ఉంటే బెస్ట్, పాజిటివ్ పాయింట్. ప్లస్ డొనాల్డ్ ట్రంప్ వచ్చినా చైనాతో పెట్టుకోకుండా ఉంటేనే బెస్ట్, లేదా మార్కెట్ కొంచెం ఇబ్బంది పడుతుంది. సో చూడాలి మరి ఆయన ఎట్లా చేస్తారు. లాస్ట్ టైం కూడా చైనాతో దూకుడు మీద ఉన్నాడు ఆయన. సో ఈసారి కూడా ఆయన వచ్చేటట్టు కనపడుతున్నాడు. సరే మరి చూడాలి ఇంకా ఏంటి అనేది పొజిషన్ చూడాలి. సో అదొక్కటే రిస్క్ ఉంది. ఆ రిస్క్ పెద్ద మేజర్ రిస్క్ ఏం కాదు, కొంత రిస్క్. జనరల్ గా 5 to 10% కరెక్షన్స్ వస్తేనే బెస్ట్ మార్కెట్ కి.
సేఫ్ కూడా. ఎందుకంటే మంచిది కదా, మనం కూడా పడుతున్నప్పుడు ఆనందంగా కొనుక్కోవచ్చు. అదే హైలో లైఫ్ టైం హైలో కొనాలంటే భయం కదా. సో ఇట్స్ ద బెస్ట్ వే. దిస్ ఈస్ ద అప్డేషన్. థ్యాంక్ యూ వెరీ